బడుగు బలహీన వర్గాల జననేత మానవీయ స్ఫూర్తి వికసించిన మరి మా ఎన్ఎస్పీ ప్రెసిడెంట్ రాఘవన్ గారు సారీ అలాగే జయంతి అలాగే ఏదైతే విషయం దాగి ఉన్నదో భగవంతుని పైకి తీయాలన్నటువంటి ఇంటెన్షన్తో మేము అందులో అక్షర ప్రధానమైన ఇంకా కూడా జయంతి ఎందుకే చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియపడడం కోసం ఈ చనిపోయేవారి కాదు అట్లే ఈ నిపుణ సందర్శనం జయంతి కూడా చెయ్యాలి ఆశీర్వాదం ఉంటే మరి సహృదయంతో ఆయన మరి ఎడ్యుకేషన్ చెయ్యాలనే విషయంతో ఉంటే తల్లిదండ్రులు కొంచెం డబ్బు గల వాళ్ళు కనుక ప్రైవేటు అధ్యాపకులు ఆఫీసర్ గా పనిచేశారు. ఆయన ఐజాక్ న్యూటన్ కు సమానకుడు. మరి ఐజాక్ న్యూటన్ ఇక ఏ కార్యక్రమాన్ని సాధించాలన్నా కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలను చేశారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క భవనం విషయంలో కానివ్వండి, బయట మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఉందన్నా అందులో సుమారు 13,000 మంది చదువుతున్నారు. మరి ఆ రోజుల్లో వెల్ఫేర్ అసోసియేషన్ లేకపోతే ఆ భూమి అన్య గ్రామాల కానీ స్కూల్ అన్నారు కాదని కూడా చెప్పి మేము తెలియజేస్తాను. అదేవిధంగా మిమ్మల్ని చిన్న కోరిక కొడతామనుకుంటున్నా. ఇంకా కూడా చాలా బాగుంటుంది. గతంలో దీనికి కొంచెం సహకరించి ఒక్క ఫండ్ మీకు చేయాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే మీకు కూడా తప్పకుండా సపోర్ట్ సంపూర్ణంగా అందిస్తామని చెప్పి ఆ సంస్థ ఇక్కడ ప్రజలకి మీలాంటి వాళ్ళకి ఆదుకోవడమే కాకుండా జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత ఉంది కాబట్టి ఆ వెలుగు నింపేటువంటి బాధ్యతని సంపూర్ణంగా అమలు చేయడం కోసం నా వంతు ప్రయత్నం ఎల్లవేళ దానికి అండగా ఉండి చేస్తానని మా మిత్రుడు గంగాగూడ చుక్కారావు గారు అనేక సంవత్సరాలుగా మేము మంత్రిగా ఉన్నప్పుడు అంతకంటే ముందు వాళ్ళ సమస్యల మీద ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పిన ప్రతి సమస్య మీద మాట్లాడడం స్పందిస్తూనే ఉన్నాం. రాబోయే కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వ పరంగా ఆ సంస్థ పరంగా మీకు ఏ మేలు జరిగే ఆస్కారం ఉందో ఆ మేలును సమకూర్చే ప్రయత్నం చేస్తానని, మీకు ఎప్పుడు ఏ అవసరం ప్రభుత్వ పరంగానే కాకుండా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద కూడా మీకు సహాయం అందిస్తానని చెప్పి మీకు మనం చేస్తూ ఇవాళ జన్మదినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తూ షాల్తో సత్కరిస్తున్నారు. దయచేసి వేదికను సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపిక మరియు షాల్తో సత్కరిస్తున్నారు. చుక్కారావు గారు చేస్తున్నారు. అలాగే వారు కూడా విషయంలో శేఖర్ స్వరూప గారు, సాయిలు గారు, యు అంజయ్య గారు వీళ్ళందరికీ సత్కారం. సెరమనీ జరుగుతుంది. గౌరవ ముఖ్య అతిథులు వారి పురస్కారం ఇక చివరిగా పెళ్లి స్టేషన్ ఇప్పుడు సత్తం జరుగుతుంది. గట్టి
మనిషి మన చొక్కారావు గారు. మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న మహా మనిషి. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిపోయినటువంటి సందేశం ఇచ్చిపోయినటువంటి రాజేందర్ గారు, ఇతర నాయకులారా, సరే నన్ను ఎన్నోసార్లు లైన్ కూడా నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ నేనేమనుకుంటున్నానంటే నాకంటే గొప్పలు పిలువండి, మనకు సహాయం కావాలి, నేను వచ్చి మాట్లాడతాం, మన ఇంటివల్ల అని చెప్పి రాను. అంచేతకు నేను సూచించింది నేనే అన్న ఎంపీ గారిని తిప్పి నేను ఎంపీ గారి సమక్షంలో బీజేపీలో చేరినాను. గతంలో ఎంపీ నుంచి కూడా మేము బీజేపీ స్వాతంత్ర అనేక మంది ఏబీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను తయారు చేసాం. ఇక్కడ ఉన్న మీ కాలనీ వాసి యాదయ్య కూడా నాకంటే అంటే పార్టీలో సీనియర్, నేనేమో మొన్న చేసినాను. అందుకని ఈటల రాజేందర్ గారు నా గురించి బాగా చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తూ, మీ ఇక్కడ ప్రాంత వాసన అదృష్టవంతులు. ఎందుకంటే ఇంకోటి మనం దొరకకపో ఆయన ఇప్పుడు మీకు మాత్రం తప్ప